మరి ఎమ్మెల్యేలు సడన్గా రూట్ ఎందుకు మార్చారు? ఈ ఎమ్మెల్యేలు ఎందుకు మారిపోయారు? మారిపోవడానికి గల కారణం ఏంది? నేను జమాన్లోనే చెప్పిన, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కాన్పని, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని డేకరు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని దగ్గరికి రానియరు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు అని చెప్పి నేను మస్తుగా చెప్పిన. కానీ కొంతమంది నన్నే తిట్టిరు ఉల్టా, గట్లుంటుందా కాంగ్రెస్ ఫుల్ అద్భుతమైనటువంటి పార్టీ, ఫ్రీడమ్ పార్టీ అని చెప్పి. కొంతమంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల వాళ్ళ అనుచరులు అయితే నాకు ఫోన్లు చేసి కూడా బెదిరించారు, నువ్వు చేయొద్దు, ఇంకోసారి మా ఎమ్మెల్యే గురించి నువ్వు పేరే తీయొద్దు అని చెప్పి. ఇవాళ ఏంది పరిస్థితి? దాదాపు 9 మంది ఎమ్మెల్యేలలో 5 మంది ఎమ్మెల్యేలు అవుట్ రైట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అండర్లోకి వెళ్తున్నారట. ఆల్రెడీ ఈ 5 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని డిస్కస్ కూడా చేసిరట, ఓ దగ్గర కలిసిరట, ముచ్చట కూడా పెట్టుకున్నారట, పూర్తి స్థాయిలో డిక్లేర్ కానీ కూడా సిద్ధమయ్యారట. కేటీఆర్ని గెలవడానికి 5 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి అంశం. ఈ 5గురు పోయి కేటీఆర్ గారికి, సార్ మాకు తప్పైంది, తెలుసో తెలియకో పోయినాం, కానీ మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయలేదు, ఏదో కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే తిరిగినాం తప్ప మాకేం సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటాం, ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించని చెప్పి ఇదే ఎమ్మెల్యేలు పోయి మళ్ళీ కేటీఆర్తో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు తెలుసా? 5 మంది ఎమ్మెల్యేలు మొన్న గుడమైపాల్ రెడ్డి ఎట్లున్నట్ల బీఆర్ఎస్లో పోతే బీఆర్ఎస్ యాక్సెప్ట్ చేసిరు, మేము కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే బీఆర్ఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ సంఖ్య పెరుగుతుంది కదా. 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే 39 మంది ఎమ్మెల్యేలు కదా, దాంట్లో 2 ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోయారు, దాదాపు ఒక 37 మంది. 37 అంటే ఇప్పుడు మళ్ళా ఈ 5గురు పోయారు అనుకో, సంఖ్య పెరుగుతుంది, సంఖ్య పెరిగితే బాగుంటుంది కదా అనేటటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 10 మంది పోయారు, 10, 11, 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది పడ్డది. మళ్ళీ ఈ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోతే సంఖ్య పెరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉండొచ్చు కదా. గుడమైపాల్ రెడ్డి పోతే మళ్ళీ సంఖ్య పెరిగింది, 5 మంది ఎమ్మెల్యేలు పోతే కూడా సంఖ్య పెరుగుతుంది. సో మేము మళ్ళీ వచ్చేస్తాం సార్ అని చెప్పి ఈ 5 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ కేటీఆర్ని కలవడానికి, బీఆర్ఎస్ పార్టీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారట. ఆల్రెడీ కొంతమంది మాజీ మంత్రులతో మాట్లాడుతున్నారట. కేసీఆర్కు దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ఎమ్మెల్యేనే, తర్వాత కొంతమంది మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లేకపోతే మాజీ మంత్రులు కొంతమంది మీకు తెలుసుగా నిరంజన్ రెడ్డి అన్న వాళ్ళతో వీళ్ళతో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారట, బతలాడుతున్నారట. సార్ మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తాం, మాకు గాన్పని సార్, కాంగ్రెస్లో మాతో అయితలేదు, అసలు ఈ కాంగ్రెస్లో వేస్ట్కి వచ్చినాం సార్, అసలు మేము కాంగ్రెస్లో ఏమంటున్నట్టు. ఇప్పుడు విచిత్రం, ఇది మామూలు విచిత్రం కాదు. ఈ పార్టీ మారినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు అసలు మేము కాంగ్రెస్లోకి ఎందుకు పోయినాం సార్, మాకు సంబంధం లేదు, మేము రేవంత్ రెడ్డి ఉత్తగానే కలవనికి పోయినాం అంటే స్పీకర్ సార్కి ఏదైతే చెప్పిరో బీఆర్ఎస్ లో కూడా అదే చెప్తున్నారు అన్నట్టు, మేము పోలేదు, మాకు సంబంధం లేదు. కానీ